హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే మనం డిస్కస్ చేయబోయే సిరీస్ రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన మోస్ట్ మిస్టీరియస్ హర్రర్ షో. సిరీస్ నేమ్ ఫ్రమ్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక స్ట్రేంజ్ టౌన్ స్టోరీ. ఒకసారి టౌన్ లో ఎంటర్ అయితే అక్కడి నుంచి బయటికి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పగలు ఎవ్రీథింగ్ నార్మల్ గా ఉంటుంది, బట్ నైట్ పడంగానే డెడ్లీ మాన్స్టర్స్ బయటకు వస్తాయి. ఈ టౌన్ లో సర్వైవ్ అవ్వాలంటే రూల్స్ ఫాలో చేయాలి. సో ఇప్పుడు సీజన్ 1 నుండి సీజన్ 3 వరకు కంప్లీట్ రీక్యాప్ చూద్దాం, ఎందుకంటే త్వరలో సీజన్ 4 రాబోతుంది. సో ఆల్రెడీ సీజన్స్ చూసిన వాళ్ళకి ఇది ఒక రీక్యాప్ వీడియో. మీరు మొత్తం మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక ఈ వీడియోలో మీరు ఒక్కసారి చూస్తే మీకు మొత్తం సీజన్స్ అసలు ఏం జరిగినది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్టోరీ స్టార్ట్ అవ్వగానే మనకి మ్యాథ్యూస్ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ జిమ్, తబిత, జూలీ, ఈథన్. వాళ్ళు నార్మల్ రోడ్ ట్రిప్ లో ఉంటారు. బట్ సడన్ గా ఒక రోడ్ మధ్యలో ఒక బిగ్ ఫాలెన్ ట్రీ కనిపిస్తుంది. సో వాళ్ళు కార్ రివర్స్ చేసి వేరే రూట్ ట్రై చేస్తారు. బట్ ఇక్కడే ఫస్ట్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎన్ని రోడ్స్ ట్రై చేసినా సరే మళ్ళీ మళ్ళీ సేమ్ టౌన్ కి రిటర్న్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ట్రాప్ అయ్యారని. ఈ టౌన్ లో ఆల్రెడీ కొన్ని పీపుల్ ఇయర్స్ నుండి సర్వైవ్ చేస్తున్నారు. వాళ్ళకి లీడర్ లాగా ఉంటాడు బాయిడ్ స్టీవెన్స్. బాయిడ్ ఒక ఎక్స్ మిలిటరీ సోల్జర్. సో ఆయన టౌన్ లో సర్వైవల్ రూల్స్ క్రియేట్ చేస్తాడు. మెయిన్ రూల్ ఏంటంటే నైట్ అయ్యాక అందరూ హౌసెస్ లోనే ఉండాలి. ఎందుకు అనంటే నైట్ టైం డేంజరస్ మాన్స్టర్స్ టౌన్ లో రోమ్ చేస్తాయి, అంటే తిరుగుతూ ఉంటాయి. ఈ మాన్స్టర్స్ చూడడానికి హ్యూమన్స్ లాగా ఉంటారు, బట్ వాళ్ళు డెడ్లీ క్రియేచర్స్. ఇంకా స్కేరీ థింగ్ ఏంటంటే వాళ్ళు రన్ చేయరు, స్లోగా వాక్ చేస్తూ హౌసెస్ దగ్గరకు వస్తారు. డోర్ నాక్ చేసి స్వీట్ గా మాట్లాడతారు, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. బట్ ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే ఇన్స్టెంట్ అటాక్. అందుకే టౌన్ పీపుల్ టాలిస్మన్ స్టోన్స్ యూస్ చేస్తారు. ఈ స్టోన్స్ డోర్ దగ్గర హ్యాంగ్ చేస్తే మాన్స్టర్స్ ఇన్సైడ్ కి రాలేరు. టౌన్ లో పీపుల్ 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు. ఒక గ్రూప్ ఏమో టౌన్ హౌసెస్ లో ఉంటారు, ఇంకొక గ్రూప్ వచ్చేసి కాలనీ హౌస్ లో స్టే చేస్తూ ఉంటారు. కాలనీ హౌస్ లో లైఫ్ కొంచెం ఫ్రీ స్టైల్, బట్ టౌన్ సైడ్ లో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. సీజన్ 1 లో బిగ్గెస్ట్ ప్లాన్ ఏంటంటే టౌన్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్ ని కాంటాక్ట్ చేయాలని చాలా ట్రై చేస్తారు. సో వాళ్ళు రేడియో టవర్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్లాన్ సింపుల్, సిగ్నల్ పంపితే అవుట్ సైడ్ వరల్డ్ రెస్పాండ్ అవుతుంది అని. బట్ ఇక్కడే ట్విస్ట్ జరుగుతుంది. సిగ్నల్ పంపినప్పుడు అన్నోన్ వాయిస్ రిప్లై ఇస్తుంది. అది చాలా మిస్టీరియస్ మూమెంట్. ఇంకొకటి, తబితా మ్యాథ్యూస్ హౌస్ బేస్మెంట్ లో డిగ్గింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అది మనకు తెలియదు. సో అది మనకి తెలిస్తే ఆ హోల్ పాయింట్ ని పట్టుకుని అసలు మొత్తం డిగ్ చేసి అసలు ఈ వైర్స్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి మనకు సప్లై వస్తుందని తెలుసుకుందామని ట్రై చేస్తుంది. ఆ డిగ్గింగ్ చేస్తూ చేస్తూ యాక్చువల్ గా అండర్ గ్రౌండ్ టనల్స్ కనిపిస్తాయి. ఇక్కడే బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే మాన్స్టర్స్ డే టైమ్ లో ఇక్కడే స్లీప్ చేస్తారు. సీజన్ 1 ఎండింగ్ లో తబిత టనల్స్ లో ట్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇక సీజన్ 2 స్టార్ట్ అవగానే స్టోరీ ఇంకా డేంజరస్ గా మారుతుంది. న్యూ క్యారెక్టర్స్ టౌన్ కు వస్తారు. బస్ ఫుల్ ఆఫ్ ప్యాసింజర్స్ ఈ టౌన్ లో ట్రాప్ అయిపోతారు. సో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి సర్వైవల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ ఉండదు, ఉండడానికి స్పేస్ ఉండదు. సో ఇక్కడ మనకి సర్వైవల్ అనేది ఇంకా కొంచెం కష్టతరంగా మారబోతుంది. బాయిడ్ ట్రూత్ డిస్కవర్ చేయాలని ఫారెస్ట్ లో డీప్ గా ట్రావెల్ చేస్తాడు. అండ్ ఎవరితో అని అంటే సారా అనే ఒక అమ్మాయి. ఈ సారా అనే అమ్మాయి విలేజ్ లో చాలా మిస్టీరియస్ గా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే తను ఇద్దరిని సీక్రెట్ గా చంపేస్తుంది. సో దాని వల్ల తన్ని ఎవరు నమ్మరు. సో తను పారిపోతుంది. సో తన్ని యూజ్ చేసుకుంటే ఆ వాయిసెస్ అనేవి తనకి వినపడుతూ ఉంటాయి. ఆ గోస్ట్, ఆ మాన్స్టర్ వాయిసెస్ అనేవి. సో ఆ మాన్స్టర్ వాయిసెస్ ద్వారా మనకి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అని బాయిడ్ తనని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఆయన స్ట్రేంజ్ బిల్డింగ్ లో కనుగొంటాడు. ఇన్సైడ్ ఆయన మార్టిన్ అనే మ్యాన్ ని మీట్ అవుతాడు. మార్టిన్ చాలా వీక్ గా ఉంటాడు. బిఫోర్ డైయింగ్ మార్టిన్ బాయిడ్ కి మిస్టీరియస్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది స్టోరీలో వెరీ ఇంపార్టెంట్ ట్విస్ట్. అలా మార్టిన్ చనిపోతూ చనిపోతూ తనకి మై బ్లడ్ ఈజ్ యువర్ బ్లడ్ నౌ అని ఒక వర్డ్ చెప్పేసి చనిపోతాడు. తర్వాత బాయ్ టౌన్ కి రిటర్న్ అయ్యాక తను చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. సో తనలో ఏవో హ్యాండ్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏవో తిరుగుతున్నట్టు తనకు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. చెయ్యి మొత్తం తిరిగిపోతూ ఉంటుంది, చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. ఒక మాన్స్టర్ ని ఫేస్ చేస్తాడు. మేబీ ఆ మార్టిన్ చెప్పిందే ఒకవేళ ఈ మాన్స్టర్స్ మీద యూజ్ చేస్తే మనకి ఏదన్నా మాన్స్టర్స్ ద్వారా ఏమైనా వస్తుందేమో తెలిసిద్దేమో అని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక మాన్స్టర్ ని ఫేస్ చేసి బాయిడ్ బాడీలో ఉన్న ఆ ఇన్ఫెక్షన్ ని ఆ మాన్స్టర్ ని మీదకి వేస్తాడు. అక్కడ కూడా సేమ్ డైలాగ్, మై బ్లడ్ ఈజ్ యువర్ బ్లడ్ నవ్ అని. మాన్స్టర్ ని యాక్చువల్లీ కిల్ చేసేస్తాడు. ఇది ఫస్ట్ టైం. అప్పుడు టౌన్ పీపుల్ రియలైజ్ అవుతారు మాన్స్టర్స్ కూడా కిల్ చేయడం పాసిబుల్ అని. సీజన్ 2 లో ఇంకా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతాయి. పీపుల్స్ డ్రీమ్ లో సికాడెస్ ఇన్సెక్ట్స్ కనిపిస్తాయి. కొంతమంది పీపుల్ కామాలోకి వెళ్ళిపోతారు. టౌన్ లో ఫియర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సీజన్ 2 లో ఎండింగ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ జరుగుతుంది. తబిత టనల్స్ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. ఫైనల్లీ ఒక మిస్టీరియస్ లైట్ హౌస్ రీచ్ అవుతుంది. ఆ లైట్ హౌస్ రీచ్ అవడానికి కారణం ఫార్ అవే ట్రీ అని ఒక ట్రీ ఉంటుంది. సో ఆ ట్రీకి విక్టర్
అనే ఎప్పటి నుంచో సర్వే అవుతున్న ఒక పర్సన్ తన ద్వారా ఫార్ అవే ట్రీ తెలుసుకుని ఆ ట్రీ ద్వారా అక్కడ నుంచి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి బాయ్ ఇన్ వైట్ అనే ఒక అబ్బాయి ఐఎమ్ సారీ దిస్ ఇస్ ద ఓన్లీ వే అని చెప్పేసి అక్కడ నుంచి తోసేస్తాడు. సడన్లీ రియల్ వరల్డ్ హాస్పిటల్లో వేకప్ అవుతుంది అక్కడ నుంచి పడిపోయి. అక్కడ ఒక మీనింగ్ ఏంటంటే టౌన్ నుండి ఎస్కేప్ అయ్యే పాసిబుల్ ప్లేస్ అని ఒక హింట్ అది. సీజన్ 3 లో స్టోరీ ఇంకా డార్క్ అండ్ కాంప్లెక్స్ అయిపోతుంది. తబిత రియల్ వరల్డ్ లో ఉంటుంది, బట్ షీ రియలైజెస్ టౌన్ లో ఉన్న పీపుల్ ని సేవ్ చేయాలని. సో మళ్ళీ ఆ ప్లేస్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. టౌన్ లో ఫాతిమా హాసెన్ ప్రెగ్నెన్సీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ ప్రెగ్నెన్సీ నార్మల్ కాదు. ఫాతిమా బిహేవియర్ గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతుంది. ఎందుకు అని అంటే తను ఒరిజినల్ వరల్డ్ లో ఉన్నప్పుడు తనకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి పక్కాగా తెలుసు. కానీ ఆ టౌన్ లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ రావడం తను చాలా డౌట్ఫుల్ గా ఉంటుంది. తనకి ఫాతిమా బిహేవియర్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. సంథింగ్ ఇవిల్ ఇన్ఫ్లుయెన్స్ లో కనిపిస్తూ ఉంటుంది తనలో. ఒక క్యారెక్టర్ ఎల్జిన్ కి స్ట్రేంజ్ విజన్స్ కనిపిస్తాయి. ఆ ఎల్జిన్ ఎవరో కాదు, ఆ కొత్తగా వచ్చిన బస్ ప్యాసింజర్స్ లో ఒకడు. ఎస్పెషల్లీ కిమినో డ్రెస్ లో ఉన్న ఒక గోస్ట్ ఉమెన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉమెన్ ఎల్జిన్ ని మ్యానిపులేట్ చేస్తుంది. ఎల్జిన్ బిలీవ్ చేస్తాడు నిజంగా ఫాతిమా బేబీయే. తను గనక బయటకు వస్తే గనక మన దగ్గర ఉన్న కర్స్ ని, టౌన్ కర్స్ ని బ్రేక్ చేసి మనల్ని ఇంటికి పంపించేసే వే అదొకటే అని చెప్పేసి తను నమ్ముతూ ఉంటాడు. బాయ్ టౌన్ సీక్రెట్స్ మొత్తం డిస్కవరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫారెస్ట్ లో ఇంకా డీపర్ గా మిస్టరీస్ కనిపిస్తాయి. యాన్షియంట్ సింబల్స్, స్ట్రేంజ్ రూయిన్స్, హిడెన్ స్ట్రక్చర్స్. అంటే ఈ టౌన్ చాలా యాన్షియంట్ సూపర్ న్యాచురల్ సిస్టమ్ పార్ట్ అని హింట్. సీజన్ 3 లో విక్టర్ బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుంది. విక్టర్ చైల్డ్హుడ్ నుండి ఈ టౌన్ లో సర్వైవ్ చేస్తున్నాడు. ఆయన మెమరీస్ లో చాలా ఇంపార్టెంట్ క్లూస్ ఉంటాయి. టౌన్ హిస్టరీ గురించి కూడా కొన్ని హింట్స్ కూడా రివీల్ అవుతాయి. సీజన్ 3 ఎండింగ్ టైం కి టౌన్ మిస్టరీ ఇంకా డీపెన్ అవుతుంది. బిగ్ క్వశ్చన్స్ స్టిల్ ఆన్సర్డ్. అంటే ఇంకా మనకి ఈ సీజన్స్ మొత్తం కంప్లీట్ చేసినా సరే 3 సీజన్స్ మనకి ఇంకా అన్ఆన్సర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఈ టౌన్ ఒరిజిన్ ఏంటి, అసలు ఈ టౌన్ యొక్క అర్థం ఏంటి, ఈ టౌన్ లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు, మాన్స్టర్స్ అసలు యాక్చువల్ గా ఎవరు, ఎందుకు పీపుల్ ర్యాండమ్లీ ఇక్కడ ట్రాప్ అవుతున్నారు, ఎస్కేప్ పాసిబిలిటీ ఉందా. సిరీస్ క్రియేటర్స్ పర్పస్లీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ సీజన్స్ లో ఇంకా బిగ్ రివిలేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా ఫ్రమ్ సిరీస్ ఒక సూపర్ ఎడిక్టివ్ మిస్టరీ హర్రర్ షో. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఎపిసోడ్ అసలు ఆపుకోకుండా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ఇంకా బిల్డ్ అవుతూ ఉంటుంది. ప్రతి సీజన్ లో న్యూ క్లూస్ అండ్ డీపర్ మిస్టరీస్ రివీల్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ డార్క్ లాస్ట్ టైప్ ఆఫ్ మిస్టరీ షోస్ దెన్ ఫ్రమ్ డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఇఫ్ యూ లైక్ డార్క్ కానీ లాస్ట్ టైప్ ఆఫ్ మిస్టరీ షోస్ ఉంటాయి కదా, అవి నచ్చితే కనుక డెఫినెట్లీ మీకు ఫ్రమ్ అనేది నచ్చుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫైనల్ గా తెలిసేది ఏంటంటే, ఫైనల్ గా రివీల్ అయ్యేది ఏంటంటే తబితా జేడ్ వీళ్ళకి ఎందుకు ఆ చిల్డ్రన్స్ యొక్క ఇన్వెన్షన్స్ కల్పిస్తూ ఉంటాయి, అస్తమాను వీళ్ళిద్దరికి ఎందుకు కనిపిస్తాయి చిల్డ్రన్స్ అని అంటే వాళ్ళు తన వరల్డ్ లైఫ్ లో మిరాండాయే తాబితాయే, మిరాండా చనిపోయిన తర్వాత తాబితాయే పుడుతుంది. అండ్ అలాగే క్రిస్టోఫర్ చనిపోయిన తర్వాతే జేడ్ పుడుతూ ఉంటాడు. సో వీళ్ళు పాస్ట్ లైఫ్ లో చిల్డ్రన్ సేవ్ చేయడానికి ట్రై చేసి చనిపోతూ ఉంటారు. సో అందుకే వీళ్ళు మళ్ళీ పుట్టి ఈ వరల్డ్ లోకి తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఇప్పుడున్న మనకి మాన్స్టర్స్ అనే వాళ్ళు ఫస్ట్ రెసిడెంట్స్, అంటే ఈ యొక్క టౌన్ లో ఫస్ట్ ఆ హౌసెస్ లో ఉండే వాళ్ళు ఈ యొక్క మాన్స్టర్సే. ఆ మాన్స్టర్స్ ఇమ్మోర్టల్ గా ఉండడానికి, అంటే మేము ఇక్కడ చిరకాలం ఎప్పటికీ ఉండిపోవాలి అని అంటే మా పిల్లల్ని మేమే సాక్రిఫైస్ చేస్తామని చాలా మంది పిల్లల్ని సాక్రిఫైస్ చేశారు. ఆ సాక్రిఫైస్ చేసిన పిల్లల్ని కాపాడడానికి క్రిస్టోఫర్ అలాగే మిరాండా చాలా ట్రై చేసి చనిపోతారు. సో మళ్ళీ వాళ్ళని కాపాడడానికి మాత్రమే ఈ తబిత అలాగే ఈ జేడ్ వచ్చారు. సో ఇది మనకి రీక్యాప్ వీడియో. సో మొత్తం అనేది ఈ స్టోరీలో నేను మీకు కొన్ని పార్ట్స్ చెప్పాను, ఎందుకంటే ఇలాంటివి తెలిస్తే చాలు మీకు అర్థమవుతుంది ఆల్రెడీ చూసిన వాటికి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే గనక ఒక్కొక్క సీజన్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. మీకు చూడడానికి 30 hours అబోనే పడుతుంది, 40 hours అలా. సో అవన్నీ మేము చూడలేము అని అనుకుంటే కనుక సీజన్ 1, 2, 3 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే పైన ఐ కార్డ్స్ లో అలాగే ఎండ్ కార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. దీన్ని ఎవరు మిస్ అవ్వకండి, వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అంతే. సో రీక్యాప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.